కూడా ఉండటంతో వాళ్ళంతా అడ్డగించే ప్రయత్నం చేయడంతో నేను ప్రాణాలతో బయటపడ్డాను, లేకపోతే వాళ్ళు నాపై అఘాయిత్యానికి హత్యనే పాల్పడి ఉండేవారు అని వర్మ చెప్తూ ఉన్నారు. ఇది హత్యా ప్రయత్నం అని వర్మ చెప్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం, పోలీసులకు ఫిర్యాదు చేశాము, పోలీసులు ఏం చేస్తారో చూస్తాను, కారును మాత్రం అక్కడే వదిలేస్తాను అని వర్మ చెప్తున్నారు. చెప్పాను బ్రేకింగ్ న్యూస్. పిఠాపురంలో ఉద్రిక్తత నెలకొంది. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ కారుపై దుండగులు దాడి చేశారు. వర్మ కారును పూర్తిగా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఇటుక రాయిలు తీసుకుని వర్మ ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. గొల్లప్రోలు మండలం వన్నేపూడిలో ఘటన జరిగింది. ఘటనపై నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి వర్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనకు వర్మ అందుబాటులో ఉన్నారు. వర్మ గారు నమస్తే అండి. నమస్కారం సార్. వర్మ గారు, ఎవరు ఈ దాడికి పాల్పడింది? ఎవరు అసలు ఏంటి దాడి? వర్మ గారు కదండి, నేను ఎక్స్ ప్రసాద్ అండి. ప్రసాద్ గారు, గొల్లపురం మండలం. అవును సార్, అవును సార్. అది ఏంటంటే సార్, ఇప్పుడు అక్కడ వన్నపూడి గ్రామంలో గతంలో తెలుగుదేశంలో ఉండి కొత్తగా జనసేనలో జాయిన్ అయినటువంటి బైవిరిశెట్టి రాంబాబు వాళ్ళ టీం అందరూ కలిపి ఈ విధంగా చేశారు సార్. ఇది ఎవరు? టీడీపీ నుంచి జనసేనలో జాయిన్ అయిన నాయకుల? కొత్తగా జనసేనలో జాయిన్ అయ్యారు. కొత్తగా. ఓకే. పాత జనసేన కాదు సార్, కొత్తగా జనసేన జాయిన్ అయిన నాయకులు. ఏంటి, ఎవరండి వాళ్ళ పేర్లేంటి? బైవిరిశెట్టి రాంబాబు, కందా శ్రీధర్, ఇంకా వేరే బ్యాచ్ ఉన్నారు సార్. వాళ్ళంతా ఎందుకు ఈ దాడి పాల్పడ్డారు? అక్కడ వాళ్ళకి ఏంటంటే మొన్న ఎలక్షన్ లో మనకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కూడా మనకి జనసేన పవన్ కళ్యాణ్ గారికి వరం గారు ఆధ్వర్యంలో అందరూ కూడా పనిచేశారండి. అక్కడ ఒక సర్పంచ్ గారు అక్కడ ఉంటే వాళ్ళని అక్కడ ఉన్న బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ కార్యకర్తలు రమ్మంటే ఇల్లు మాట్లాడి వస్తున్నారు. వస్తుండగా ఇల్లు ముందుగా ప్రీప్లాన్ గా ఈ కొత్తగా జనసేనలకు జాయిన్ అయినటువంటి టీడీపీ నుంచి కొత్తగా జనసేన జాయిన్ అయినట్టు బైవిరిశెట్టి రాంబాబు వాళ్ళు వచ్చి రాళ్లతోటి, సోడా బుడ్లతోటి, డ్రింక్ బాటిల్ తోటి, ఇటుక పెట్టెలతోటి కారుని ధ్వంసం చేశారు సార్. మై గాడ్, ఆ ఇటుక రాయలు కూడా కనిపిస్తున్నాయి. వర్మ గారు కారులో ఉన్నారండి ఆ సమయంలో? సార్ కారులో ఉన్నారు సార్. సార్ కారులో ఏదండి? ఉన్నారు సార్ కారులోనే ఉన్నారు. ఏమైనా గాయాలయ్యాయి? వర్మ గారికి ఏమైనా దెబ్బలు తగిలాయా? సార్కు తగలలేదండి. మిగతా ఉన్న మా ప్రొడక్షన్ గా నిలబడినటువంటి అక్కడ ఊళ్ళో కార్యకర్తలు, మా ఇంచుమించు 100-150 మంది కార్యకర్తలు కూడా మన వాళ్ళు వచ్చారండి. ఆ ఊళ్ళో వాళ్ళకి అందరికీ కూడా ఈ రాళ్ళు వాళ్ళ ప్రయాణంగా రాళ్ళు ఇసిరేసారు. మేము అన్ఎక్స్పెక్టెడ్ గా ఉన్నాం అంతాను. కానీ ఏంటి ఆ ఇటుక రాయిలు, పెద్ద పెద్ద రాయిలు, అవి వాటిని చూస్తుంటేనే అంత ప్రమాదకరంగా ఉన్నాయి. వాళ్ళందరూ కావాలనే అటాక్ చేశారు సార్. మంది అది వాళ్ళంతా కూడా కావాలని అటాక్ చేశారు. వరం గారు ఉన్నారండి అక్కడ ఇప్పుడు? ఉన్నారు సార్. ఒక్కసారి వరం గారికి ఇవ్వండి సార్. సార్ రోహిత్ గారు. వరం గారు నమస్తే. చెప్పండి. వరం గారు, మీకు ఏమైనా దెబ్బలు తాకాయా? కౌకు దెబ్బలు తగిలినాయి సార్. 2 ఇటుకలు తగిలినాయి. నాకు తగిలినాయి, మా మండల పార్టీ పేషెంట్ తగిలింది. మై గాడ్. వరం గారు, ఏంటి మీ పైన దాడి చేయటం ఏంటి? ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం అవట్లేదు. వాళ్ళని ఎప్పుడు కూడా మా తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు 7-8 నెలల నుంచి కూడా మా తెలుగుదేశం పార్టీ మీద చేయిస్తున్నాడు ఆయన. అదే వాళ్ళ గ్రూపే అది. తెలుగుదేశం పార్టీలోంచి తీసుకుని వెళ్ళి జాయిన్ చేసుకుని వాళ్ళని మా పార్టీ కార్యకర్తల మీద ఉసుకల్పడం. ఈవేళ మొన్న ఎలక్షన్ లో చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి నేను ఆ ఊరు వెళ్ళాను. ఓకే. ఆ ప్రాసెస్ లో వీళ్ళు మా మీద మొన్న తాడిపెత్తిలో ఇన్సిడెంట్ జరిగింది. అది పోలీసు ఆ కేసుని రాంగ్ ట్రాక్ డైవర్ట్ చేశారు. దాంతో ఇది పక్క విలేజే, మనల్ని ఏం చేస్తారు, పోలీసు పట్టించుకోరు కదా అని చెప్పి ఉద్దేశంతో ఇది జరిగింది. అదేంటి అంటే తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ఉన్నాడంటారు ఈ ఘటన వెనుక? అతని గ్రూపే అండి ఇది.
తెలుగుదేశం పార్టీలోంచి తీసుకెళ్లిన వాళ్ళందరూ కూడా తంగళి ఉదయ్ శ్రీనివాస్ గ్రూప్. ఇది జనసేన పార్టీకి కానీ మన వాళ్ళకి కానీ సంబంధం లేదు. ఇది ఓకే. అందులో జాయిన్ చేసి వీళ్ళని సెపరేట్ గా మెయింటైన్ చేస్తూ మా వాళ్ళ మీద దాడులు మేము 7 నెలల నుంచి బరాయిస్తున్నాం. ఇప్పుడు కాదు, 6 months నుంచి పడుతున్నాం. ఓకే. కానీ ఇది హత్యాయత్నం, కేవలం దాడి కింద చూడాల్సిన అవసరం కాదు. ఇది ఒక హత్యాయత్నం కింద చూడాలేమో. హత్యాయత్నం అనే దాడి కాదు. అంటే రన్నింగ్ లో ఉన్న వెహికల్ పై విసిరేరా అండి ఆ రాయలన్నీ? రన్నింగ్ లో ఉన్న వెహికల్ ని చుట్టుముట్టి మాకు కూడా చుట్టూ 150 మంది కార్యకర్తలు ఉన్నారు కాబట్టి నేను బతికి బయటపడ్డాను. ఓకే. కూల్ డ్రింక్ సీసాలు, ఇటుక బెడ్లు, అప్పుడు పోలీసులు కూడా ఉన్నారు, ఇవన్నీ కూడా ఇసిరారు. రాళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారా? నేను అనుకోవడం తీసుకోరండి. మొన్న తాడిపత్రిలో జరిగిన కూడా ఎవరైతే చేశారో వాళ్ళని అదుపులోకి తీసుకోలేదు, కేసులో వచ్చేసారు. అది అదేంటి పోలీసులు కూడా అక్కడ ఉండి అదుపులోకి తీసుకోకపోవడం ఏంటి? మరి తీసుకుంటారో లేదో అన్నది వాళ్ళకి తెలియాలి. మరి ఇప్పుడు మీరైతే సేఫ్, మీకు కౌగు దెబ్బలు తగిలాయని చెప్తున్నారు, రైట్? అవును, కౌగు దెబ్బలు తగిలినాయి అంతే. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? టీడీపీ జనసేన కలిపి టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్ళిన ఈ కొత్త వర్గం తంగెల ఉదయ్ శ్రీనివాస్ వర్గంపై ఏం చేయబోతున్నారు? మేమేం చేయమండి, అది కార్యకర్తలు నిర్ణయిస్తారు. కంప్లైంట్ కూడా ఇవ్వట్లేదు. కానీ మీరు ఎంత త్యాగం చేసి అంత విజయాన్ని కట్టబెట్టలో కీలక పాత్ర పోషించిన మీపై ఈ దాడి జరగడం అనేది నిజంగా బాధాకరం. ఏం చేస్తాం, మా కర్మ అంతే. అంటే ముందు బెదిరించాలి అలాంటివి ఏమైనా ఉన్నాయండి? ఫోన్లు చేసి బెదిరించాలి మిమ్మల్ని? ఏమీ లేవు. నేను 22 సంవత్సరాలు రాజకీయ జీవితంలో నేను ఎక్కడ భయపడలేదు, ఎక్కడ ఇదేవలేదు. ఇక్కడ కూడా అలాగే వెళ్ళాను నేను. ఆ లెవెల్లో ఉంటే మనం భయపడి. ఓకే. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? మీ నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏంటండి? నా నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏమీ చేయట్లేదండి. ఆ కారు అలా రోడ్డు మీద ఉంటుంది. పోలీసుల న్యాయం ఎప్పుడు చేస్తే అప్పుడు కారుని బయట తీస్తాం, లేకపోతే లేదు. ఏమంటున్నారు అసలు అక్కడ పోలీసులు? ఏమంటున్నారు? జిల్లా ఎస్పీ ఏమంటున్నారు? మీరు ఎస్పీ గారికి అయితే చెప్పాం, ఇంకా ఏమో మూమెంట్ లేదు, చూసి దాన్ని బట్టి మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళు అక్కడ నుంచి పారిపోయారండి? వాళ్ళు అక్కడ నుంచి పోయారండి, వెళ్ళకపోయారు. రైట్. అసలు జనసేన రియాక్షన్ ఏంటి? ఆ నియోజకవర్గంలో ఉన్న జనసేన రియాక్షన్ ఏంటి? ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళు మనం ఎవరికి కూడా కంప్లైంట్ కానివ్వండి, ఎవరికి చెప్పడం కానీ నేను చేయలేదండి. ఓకే. వాళ్ళు ఉందాతనానికి మనం వదిలేస్తాం అంతే. పవన్ కళ్యాణ్కి తెలిసిందండి ఈ విషయం? ఆయనకి ఇటువంటి ఆయన యాక్సెప్ట్ చేయడు పార్టీలో కూడా. ఆయన పద్ధతిని బట్టే మనం కూడా అంత బాగా వర్క్ చేసాం. వీళ్ళు కొత్త జనసేన అండి, పాత జనసేన టీడీపీలో నుంచి జనసేనలోకి వీళ్ళని ఎలా తీసుకున్నారు మరి వరం గారు? తీసుకున్నారంటే అది అక్కడ ఎంపీ గారు వీళ్ళందరూ వైసీపీ అని చెప్పి అక్కడ చీట్ చేసి వీళ్ళు జాయిన్ చేశాడు. ఓకే. అది ఎంట్రీ. అది మీరైతే ఇప్పుడు సేఫ్. ఇప్పుడు సేఫ్. కానీ కౌకు దెబ్బలు తగిలి ఎక్కడ తగిలాయండి? చేయికి తగిలి. ఇటుకి రాయొచ్చి ఇటుకి రాయొచ్చు, అద్దం పగలగొట్టి లోపలికి వచ్చు. మై గాడ్. సోడా బుడ్డి కొన్ని సీసాలతో కూడా దాడి చేశారంటున్నారు. సీసాలతో కూడా దాడి చేశారు. ఆ పెంకులన్నీ మొత్తం నాయకులందరికి తగిలినాయి, చిన్న చిన్న. మామూలు విషయం కాదు అసలు ఇది. అంత ధైర్యంగా చేయగలిగారు వరం గారు. హత్యా ప్రయత్నం అంతేండి అది. ఖచ్చితంగా ఇది హత్యా ప్రయత్నమే. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళబోతున్నారా, లేకపోతే అక్కడే ఉంటారా పోలీసులు వారిని అరెస్ట్ చేసిన దాకా, లేకపోతే ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారా? చూస్తానండి, వెహికల్ అక్కడ పెడుతున్నాను, రోడ్డు మీద పెడతాను. పోలీసుల చర్యను బట్టి నా స్పందన ఉంటుంది. అండ్ ఇంతవరకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కావాలనే తీసుకోలేదు అంటారా? ఏమో చెప్పాము, ఇప్పటి వరకు తీసుకురాలేదు. 2 గంటలు అయింది దాడి జరిగి, ఇప్పటి వరకు ఒకరిని కూడా తీసుకురాలేదు. రైట్ వరం గారు, థ్యాంక్ యూ వరం గారు. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మపై దాడి జరిగింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మపై దాడి జరిగింది. వర్మ గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం సీటును త్యాగం చేశారు. అయితే టీడీపీ నుంచి రీసెంట్గా జనసేనలో చేరిన నాయకులే ఈ దాడికి పాల్పడ్డారు అని వర్మ చెప్తున్నారు. పిఠాపురంలో వర్మపై దాడితో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వర్మ వస్తూ ఉండగా, కారులో వెళుతూ ఉండగా ఒక్కసారిగా కొంతమంది దుండగులు కారును అడ్డగించి వర్మ ప్రయాణిస్తున్న కారుపైకి పెద్ద పెద్ద ఇటుక రాళ్లతోనూ సీసాలతోనూ దాడి చేశారు. మొత్తం అద్దపు పెంకులు
గుచ్చుకున్నాయని కూడా చెప్తున్నారు, దగ్గర పడ్డాయని చెప్తున్నారు. కానీ చేతికి ఆ రాయి తగలడంతో వర్మకు కౌకు దెబ్బ తగిలిందని వర్మ చెప్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీసులు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్తున్నారు. ప్రస్తుతం దాడి చేసింది పాత జనసేన నాయకులు కాదు, టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్ళిన నాయకులు. తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ అండదండలతోనే ఈ దాడి చేశారు అని వర్మ చెప్తున్నారు. కారును అక్కడే వదిలేస్తాను అని చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న తరుణంలో ఇటు టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్ళిన నేతలే ఈ దాడికి పాల్పడ్డారు. తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ అనుచరులుగా భావిస్తున్నారు. తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ అండదండలతోనే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నేతలు వర్మపై దాడి చేశారని చెప్తున్నారు. వర్మపై దాడితో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. వర్మ కారు పూర్తిగా ధ్వంసమైంది. గొల్లప్రోడు మండలం వన్నెపూడిలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై టీడీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్తారు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వర్మ ప్రయాణిస్తున్న కారు లోపలికి ఒక రాయి ఉన్న దృశ్యాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. సీసాలతో కూడా దాడి చేయడంతో ఆ కారు నిండా కూడా సీసా పెంకులు ఉన్నాయి అని చెప్తున్నారు. ఇది కేవలం దాడి కాదు, హత్యా ప్రయత్నం అని చెప్తున్నారు. వర్మపై హత్యాయత్నం జరిగిందని చెప్తున్నారు. ఆ సమయంలో పూర్తిగా మిగిలిన కార్యకర్తలు కూడా ఉండటంతో వాళ్ళంతా అడ్డగించే ప్రయత్నం చేయడంతో నేను ప్రాణాలు